హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలామంది అయితే క్యాబేజీ, క్యారెట్, బీట్రూట్, కాకరకాయ, బీరకాయ కొన్ని కూరగాయలు తినడానికి వాళ్ళకంటూ అసలు ఇష్టమే ఉండదు కదా. కానీ క్యాబేజీ తినను అనే వాళ్ళతో కూడా ఇలా ఈ స్టైల్లో చేస్తే క్యాబేజీ చాలా ఈజీగా ఇష్టంగా కూడా తింటారండి. ఫస్ట్ అయితే క్యాబేజీని సన్నగా తరిగి వాటర్తో అయితే 2 సార్లు క్లీన్ చేసుకున్నానండి. ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకొని దాంట్లో వాటర్ పోసుకొని ఆ వాటర్లోనే పసుపు ఉప్పు వేసుకొని బాగా 2 నిమిషాలు మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్న వాటర్లో క్యాబేజీ తరుగును కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకుంటే క్యాబేజీ అనేది కొంచెం సాఫ్ట్ అవుతుంది కదా. అప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నె తీసుకొని దాని మీద అయితే ఒక చిల్లులు గిన్నె పెట్టుకోవాలండి. చిల్లులు గిన్నె పెట్టుకొని దీంట్లో అయితే మనం ఉడికించుకున్న క్యాబేజీ వాటర్ని అయితే సపరేట్ చేసుకోవాలి. ఇలా వాటర్ ఎందుకు సపరేట్ చేస్తున్నానంటే ఈ వాటర్తో నేనైతే రసం పెడతానండి. ఈ రసం అయితే చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా ఇష్టంగా కూడా తింటారు అందరూ. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని పోపుకు సరిపోనంత ఆయిల్ వేసుకోవాలండి. దీంట్లో అయితే ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, 2 దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, కొంచెం అంటే కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ మనం క్యాబేజీ ఉడికించేటప్పుడే ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఆ వాటర్లో ఉప్పు ఉంటుంది. ఇప్పుడైతే క్యాబేజీని ఇలా గట్టిగా పిండుకొని కొంచెం వాటర్ ఉంటే ఆ వాటర్ని కూడా సపరేట్ చేసుకోవాలండి. ఇప్పుడైతే ఉల్లిపాయలు కూడా ఫ్రై అయినాయండి. ఇప్పుడు దీంట్లో అయితే సపరేట్ చేసుకున్న క్యాబేజీ ఉడికించిన వాటర్ని కూడా పోసుకొని ఒక 5 మినిట్స్ అయితే మనం బాయిల్ చేసుకోవాలండి. క్యాబేజీ ఫ్రై కోసం అయితే ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే చాలా కొంచెంగా వేసుకున్నానండి నేను. దీంట్లో అయితే చిన్నది దాల్చిన చెక్క ముక్క ఒకటి, 2 లవంగాలు, మీడియం సైజు ఉల్లిపాయలు 2, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఆవాలు, జీలకర్ర, కొంచెం అంటే కొంచెం ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలోపండి దీనికోసం అయితే చిన్న మసాలా ముద్దనైతే రెడీ చేసుకోవాలి. దీనికోసం అయితే పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు పొట్టు తీసినవి తీసుకోవాలి. ఇప్పుడైతే రోట్లో పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు వేసుకొని దంచుకోవాలండి. ఇలా దంచుకున్న తర్వాత ఇవి కొంచెం నలిగిన తర్వాత పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని వాటిని కూడా దంచుకోవాలి. ఇలా మిక్సీలో వేసే లెక్కైతే ఒకే ఒక సెకండ్ జస్ట్ అలా అంటే చాలండి, లేదంటే మరీ స్మూత్గా అయిపోతుంది. ఈ మసాలా ముద్ద రెడీ అయ్యేలోపు ఆనియన్స్ అయితే ఫ్రై అయి ఉంటాయండి. ఇప్పుడైతే ఈ ఉడికించుకున్న క్యాబేజీ తరుగును కూడా దీంట్లో వేసుకోవాలి. వేసుకొని ఆల్రెడీ నానబెట్టుకున్నానండి, 30 మినిట్స్ నానబెట్టుకున్న పెసరపప్పును కూడా దీంట్లో వేసుకోవాలండి. పెసరపప్పు వద్దు అనుకున్న వాళ్ళు పచ్చిశనగపప్పు అయినా వేసుకోవచ్చు. ఇది కూడా వేసుకొని ఒకసారి అయితే మొత్తం మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని ఒక 3 మినిట్స్ అలానే వదిలేయాలి. సాల్ట్ ఏమన్నా సరిపోతే ఇప్పుడే మనం అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత దంచి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ని కూడా వేసుకోవాలి. వేసుకొని ఒక 2 సెకండ్స్ అలానే ఫ్రై చేసుకొని గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడైతే మనకి వేడి వేడి పెసరపప్పు క్యాబేజీ కర్రీ అయితే రెడీ అవుతుంది. రసం కూడా రెడీ అయిందండి. ఈ రసం కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు అయితే దీంట్లో అయితే అర్ధ భాగం వరకు నిమ్మకాయ వేసుకోవాలండి. నిమ్మకాయ వేయడం వల్ల పెసరపప్పు కుక్ చేసేటప్పుడు కానీ ఒక రకమైన స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్ కూడా పోతుంది. రసం కూడా చాలా రుచిగా ఉంటుందండి ఇలా మనం నిమ్మరసం వేయడం వల్ల. మీకు నచ్చినట్లయితే పెసరపప్పు క్యాబేజీ కూరలో కూడా కొంచెం అయితే నిమ్మరసం అనేది వేసుకోవచ్చండి. ఇలా నిమ్మరసం వేయడం వల్ల కూరకి టేస్ట్ అయితే చాలా చాలా మంచిగా ఉంటుంది. ఉట్టి కూర కూడా తినేయాలి అనిపించేట్టు ఉంటుంది. ఒకసారి అయితే నేను చెప్పిన పద్ధతిలో అయితే ఈ కర్రీని మీరు ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.